తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. కొన్ని చోట్ల రాత్రివేళ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగటి వేళ కూడా అత్యల్పంగా 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పగలంతా మంచు తెరలు వీడడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తూ ఉండటం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో అత్యల్పంగా 11 డిగ్రీలు నమోదవుతుంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక డిసెంబర్ తొలి వారం నుంచి చలిగాలులు పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తుంది. ఉత్తర ఈశాన్య భారతం మీదుగా వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, స్వప్న, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. కార్తీక మాసం పురస్కరించుకుని గత 15 రోజులుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో తీవ్ర స్థాయిలో ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే గడిచిన 15 రోజులుగా చలి మాత్రం రోజు రోజుకు జంకుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి పడితే మనకు 11 గంటల ప్రాంతం వరకు చలి తీవ్రత ఉండడంతో ప్రజలు బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి కనబడ్డది. వృద్ధులు, పిల్లలకైతే చాలా ఇబ్బందులు మాత్రం తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ చలి తీవ్రతతో వృద్ధులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న క్రమంలో ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే స్థానిక డాక్టర్లు సైతం కోరుతున్నారు. ఎందుకంటే ఈ చలి తీవ్రతతో అనేక వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చూస్తుంటే మనకు పల్మనరీ సంబంధించిన డాక్టర్లు సైతం అనేక సూచన సలహాలు సైతం ఇస్తున్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాలతో పాటు నిజామాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో చూస్తుంటే కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు వెళ్ళిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఈ విధంగా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో చూస్తుంటే మనకు ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ తో జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత మాత్రం రోజు రోజుకు తీవ్రతరం దాల్స్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు పెను మార్పులు తీసుకొస్తున్నాయి. ఒకవైపు వాతావరణం మార్పు పరిణామంలో ఇప్పటికే జిల్లాలో మాత్రం పరిస్థితి మాత్రం ఒక భిన్నంగా తయారవుతుంది. ఎందుకంటే తడి పొడి తీవ్రతతో ఇప్పటికే చాలా మంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే కనిష్ట ఉష్ణోగ్రత పూర్తి పడిపోవడంతో ఈరోజు చలి తీవ్రత మరింత ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనబడింది. ఇప్పటికే సుమారు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ సైతం రోజు రోజుకు చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా
ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా చలి తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే చలిని తట్టుకోవడానికి అనేక మంది స్వెటర్లతో పాటు రగ్గులు తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. సాయంత్రం వేళల్లో అయితే ఊర్ల గ్రామీణ ప్రాంతాల్లోనైతే వేడి మంచును కప్పుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్వప్న. థ్యాంక్ యూ ధనంజయ్. ఇక ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీకి సంబంధించి చలి వివరాలు, ఉష్ణోగ్రతల వివరాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరబ్రహ్మ అందిస్తారు. వీరబ్రహ్మ. స్వప్న, ఇటు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా చలిగాలి తీవ్రత అయితే పెద్ద ఎత్తున పెరిగింది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి. పగలైతే పొగమంచుతో రోడ్లు కూడా కనపడలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేఆర్పురం, అదేవిధంగా పోలవరం, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా చూసినట్లయితే ఇటు రంపచోడవరం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చూసినట్లయితే ఇటు విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం తదితర ప్రాంతాలన్నింటిలో ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి. రాత్రి వేళలో విపరీతమైనటువంటి చలిగాలులు, పగలంతా కూడా పొగమంచుతో కూడుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏజెన్సీ ప్రాంతాలు సంబంధించి చలి తీవ్రత ఎక్కువ అవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే వ్యాధి బారిన పడినటువంటి వ్యక్తులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఈ చలిగాలి తీవ్రతకు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే నవంబర్ ఆఖరి వారంలోనే ఇంత చలి తీవ్రత ఉంటే డిసెంబర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఒక వాతావరణ శాఖ సంబంధించి నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా గతంలో కంటే చలి తీవ్రత ఇంకెక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట అని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందో ఆ జిల్లాలో ఉన్నటువంటి జీ మాడుగులో కనిష్ట ఉష్ణోగ్రత 11 పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతాల్లో ఏజెన్సీ ముఖ్యంగా ఈ చలి తీవ్రత ఉన్న ప్రాంతాలు ఏదైతే అడవి ప్రాంతానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా చలి తీవ్రతతో పాటుగా పొగమంచు కూడా కమ్ముకుంటుంది. రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీకాకుళం నుంచి ఇటు చెన్నై వరకు వెళ్ళే ఏదైతే మెయిన్ ప్రధానమైనటువంటి నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే కూడా ఈ చలి తీవ్రత, అదేవిధంగా పొగమంచు కారణంగా వాహన రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడక్కడ కూడా ఈ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు కూడా గురవుతున్నాయి. ఈ చలి ప్రభావం ఒక పక్కన అయితే మరి ఒక పక్కన చూసినట్లయితే రాయలసీమలో కూడా ఏదైతే పింగల్ తుఫాను ప్రభావంతో ఈ సముద్రం ఇటు చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం తదితర ప్రాంతాల్లో కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఉండడంతో ఆ ప్రభావం కూడా ఇటు కోస్తా జిల్లాల మీద కూడా పడినాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ చలి తీవ్రతతో పాటుగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వప్న. థ్యాంక్ యూ వీరబ్రహ్మ.